భక్తుడు అయితే ఈ వీడియో పూర్తిగా చూడు అండ్ సాటి శివభక్తులకు కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు అవుతావు. అయితే నీకు శివుడి మీద భక్తి ఎప్పుడు ఎందుకు ఎలా కలుగుతుంది అంటే, ఇప్పుడు ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ తను శరీరాల్ని మార్చుకుంటూ తన సోల్ జర్నీ చేస్తూ ఉంటది. ఆ సోల్ జర్నీ చేసేటప్పుడు ఒక జన్మ నుంచి తన కర్మను కడుక్కుంటూ వస్తూ ఉంటది. అయితే ఆ కర్మలు కడిగే ప్రాసెస్ లో సోల్ జర్నీ ఎండింగ్ దశకు వచ్చినప్పుడు నీకు ఆ జన్మలలో నీకు శివుడి మీద భక్తి కలుగుతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద లైఫ్ లో నీకు శివుడి మీద కాదు ఏ దేవుడి మీద భక్తి కలగదు. ఒక చిన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి వాళ్ళలో, అంటే మృగాల్లా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మృగాల జన్మలు అంటే కీటకాలు, దోమలు, మృగాలు ఈ అన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది అనమాట. సో ఈ మృగాల ఇన్స్టింక్ట్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు మృగాల జన్మ నుంచి రీసెంట్ గా మనిషి జన్మ ఎత్తాడు అని చెప్పి అర్థం. భక్తి కలిగింది, వీరారాధన కలిగింది